ప్రభుదినంలో తండ్రి అయిన దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుల బోధకు సంబంధించినటువంటి విషయాలు మనము గ్రంథంలోంచి పరిశీలన చేస్తూ ఉన్నాము. గత ప్రభుదినంలో దేవుని సంకల్పంలో పురుషుడు అనే అంశం గురించి ధ్యానం చేశాం. ఈరోజు దేవుని సంకల్పంలో స్త్రీ పాత్ర అనే విషయాన్ని గురించి గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. స్త్రీ పురుషుల యొక్క నిర్మాణాన్ని మనము పరిశీలన చేస్తే ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు నరుని సృజించిన విధానం మనకు అక్కడ తెలియజేయబడింది. ఆయన 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను. ఇది మొట్టమొదటి మానవుని యొక్క సృష్టి. ఏ విధంగా సృజించాడంటే మానవుని నరుని నేలమంటితో నిర్మించి అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. మట్టితో మానవుని తయారు చేశాడు. పురుషుని ఆ విధంగా తయారు చేశాడు. స్త్రీని అయితే ప్రత్యేకంగా తయారు చేశాడు. ఏ విధంగా చేశాడంటే మట్టిలోంచి తీయలేదు, కానీ స్త్రీని తయారు చేసిన విధానము ప్రత్యేకంగా ఉంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగానే పురుషుని తయారు చేసిన తర్వాత పురుషునికి సాటి అయిన సహాయం కావాలనే ఉద్దేశంతో స్త్రీని నిర్మించాడు. మన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునను. స్త్రీని నిర్మించడానికి గల కారణం ఏంటంటే నరుడు పురుషునికి సాటి అయిన సహాయం కావాలనే దేవుని యొక్క ఉద్దేశమైంది. కావాలని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేసినప్పుడు ఆయన స్త్రీని ఏ విధంగా కలుగు చేశాడో మనం చూస్తే ఈ అధ్యాయంలోనే 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెములలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. పురుషుని యొక్క పక్కటెముకల్లోంచి ఒకదాన్ని తీసి ఏం చేస్తా ఉన్నాడు, ఆ చోటుని మాంసంతో పూర్తి చేశాడంట. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చును. ఇప్పుడు స్త్రీని ఏ విధంగా నిర్మాణం చేశాడు? నరుడైతే పురుషునైతే ఆయన మంటితో చేశాడు. స్త్రీని మాత్రము ప్రత్యేకంగా ఆ సృజించినటువంటి నరుని యొక్క పక్కటెముకలోంచి ఆయన తీస్తా ఉన్నాడు. ఒక పక్కటెముక తీసి స్త్రీనిగా నిర్మించాడు. మనం చూసినట్టుగా స్త్రీ యొక్క నిర్మాణము ఆ విధంగా ఉంది. స్త్రీ నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినప్పుడు స్త్రీ పురుషుని యొక్క ప్రక్కటెముకలోంచి తీయబడిందిగా మనకు కనబడతా ఉంది. మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 9వ వచనంలో ఎవరు ఎవరి కోసము నిర్మించబడ్డారో మనం పరిశీలన చేస్తే 11వ అధ్యాయం 9వ వచనంలో, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు అని అక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. ఎవరి కోసం అంటే స్త్రీ పురుషుని కొరకు నిర్మించబడింది, పురుషుడు స్త్రీ కొరకు నిర్మించబడలేదంటే. ఎందుకంటే పురుషుడి దేవుడు ముందు తయారు చేశాడు, నిర్మించాడు. దాని తర్వాత స్త్రీని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు అనుకున్నాడంట. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అనుకున్నాను. సాటి అయిన సహాయము, స్త్రీ ఎవరు? సాటి అయిన సహాయం. సరే, మనం ఆలోచన చేస్తే స్త్రీ యొక్క నిర్మాణం గురించి చూసాము, పర్పస్ ఆఫ్ విమెన్ గురించి కూడా మనం ఆలోచన చేసాం. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో స్త్రీని నిర్మించాడో కూడా మనకు అర్థమవుతోంది. పురుషునికి సాటి అయిన సహాయం కావాలి అని ఆలోచన చేసి నిర్మించాడు. ఇలా చూస్తే స్త్రీ ద్వారా జరిగినటువంటి ఒక
ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే స్త్రీ మోసగించబడింది. స్త్రీ అపవాది చేత, సర్పము చేత మోసగించబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే స్త్రీకి లేనిపోని ఒక డౌట్ని అపవాది క్రియేట్ చేశాడు. చేసి ఏం చేస్తానంటే, సర్పం ఏం చేస్తుందంటే 3వ అధ్యాయం 1వ వచనంలో అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఒక డౌట్, ఇది నిజమా, ఈ తోట చెట్టులో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాడు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, స్త్రీ త్వరగా లోబడే పరిస్థితి కనబడతా ఉంది, మోసపోయే పరిస్థితి కనబడతా ఉంది. దానికోసము సర్పం ఏం చేసింది, స్త్రీని మోసపుచ్చింది. ఎంత సులువుగా మోసపుచ్చిందంటే, మీరు దేవతల వలె ఉంటారు, మీరు చావనే చావరు, దేవతల వలె ఉంటారు. అందువల్ల స్త్రీ బలహీన ఘటమని కూడా గ్రంథంలో తెలియజేయబడింది. కారణం ఏంటంటే, జరిగిన పరిస్థితులను బట్టే స్త్రీని దేవుడు ఏ విధంగా తన యొక్క పాత్రను ప్రత్యేకంగా ఉంచడం మనం చూడొచ్చు. ఏం జరిగింది, ఆదిలోనే స్త్రీ మోసపరచబడింది, దాన్ని బట్టి తను శపించబడి అప్పుడు 16వ వచనంలో స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. స్త్రీని ఏలే పరిస్థితి పురుషునిగా భర్తకు దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, స్త్రీ మోసపరచబడింది. దాన్ని బట్టి ఏం జరిగిందంటే, స్త్రీకి దేవుడు కొంత పరిస్థితులు మార్చేశాడు. మార్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, నీకు గర్భవేదన ప్రయాసం ఉంటుంది, పురుషుని ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. దేవుని యొక్క చిత్తంలో స్త్రీని నిర్మించినప్పుడు ఆయన ఏ విధంగా ఆలోచించాడో మనకైతే తెలియదు, కానీ ఆయన వారిని క్షేమంగానే ఏదేను తోటలో ఉంచాడు. వారు బాగా ఆయనతో ప్రతి చల్లపూట సాయంత్రం పూట మాట్లాడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారి మనోనేత్రాలు తెరవబడకుండా ఉన్నప్పుడు వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అప్పట్లో నాకు తెలిసి ఎటువంటి డిఫరెన్స్ ఉండకపోవచ్చు. నరుని నిర్మించింది మట్టిలోంచి, నరుని యొక్క పక్కటెముకలోంచి స్త్రీని నిర్మించాడు. ఈ వాతావరణంలో దేవుడు ప్రత్యేకంగా వారికి డిఫరెన్స్ చూపించుండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మోసగించబడిందో అప్పుడు ఆమెకు ఉన్న పరిస్థితి ఏమైందంటే, పురుషుడు స్త్రీని ఏలే విధంగా దేవుని యొక్క ఏర్పాటు జరిగింది. సరే, ఈ విధంగా మనకు స్త్రీ కొంత తక్కువ పరిస్థితికి ఏర్పాటు చేయబడింది. కారణం ఏంటంటే, పురుషుడు ఆమె మీద అధికారం చెలాయించడానికి, ఏలేదానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మనం గ్రంథం మొత్తాన్ని పరిశీలన చేస్తే అనేక మంది భక్తిగల స్త్రీలు మనకు కనబడతా ఉంటారు. బైబిల్లో మనకు అనేక మంది భక్తిగల స్త్రీలు కనబడతారు. అంటే స్త్రీ బలహీన ఘటమైనప్పటికీ వారు దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి స్త్రీలు, వారు దేవుని పక్షంగా ఎంతో గొప్ప కార్యాలు జరిగించి దేవుని పనిలో వారు భాగస్థులైనట్టుగా మనకు బైబిల్లో కనబడతాం. మనం చూస్తే ఇశ్రాయేల్ నడిపించినటువంటి గొప్ప నాయకుడు మోషే. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ను విడుదల తీసుకొని వాగ్దాన దేశంలోకి నడిపించినటువంటి గొప్ప నాయకుడు మోషే. మోషే తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తే, తల్లిదండ్రుల యొక్క పరిస్థితిలో వాస్తవంగా మోషే పుట్టిన సమయానికి ఫరో దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, 2 సంవత్సరాల లోపల ఏ హెబ్రీ జాతి మగపిల్లలైనా కానీ చంపివేయాలి. ఇటువంటి రాజాజ్ఞ ఉండే సమయంలో మోషే పుట్టాడు.
ఈ తల్లిదండ్రులు ఎంత దేవునికి భయభక్తులు కలిగిన వారంటే ఆ తల్లి పాత్ర గురించి మనం ఆలోచన చేస్తాము. యాకోబెదు ఆమె పేరు. ఆ తల్లి ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డను పెంచినట్టుగా మనకు కనబడుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయము. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును. ఆ స్త్రీ గర్భవతి కుమారుడు కని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వానిని దాచెను. జమ్ము పెట్టి తయారు చేశారు. ఆ నదిలో ఆ బిడ్డను పెట్టి ఆ బిడ్డ యొక్క అక్క అయినటువంటి మిరియాముని అక్కడ ఉంచి కాపలాగా ఉంచారు. ఆ సమయంలో రాజు కుమార్తె తన చెలికత్తెలతో రావడము, ఆ బిడ్డను కనుగోవడము, ఆ బిడ్డను పెంచడానికి సొంత తల్లి అయినటువంటి యాకోబెదుని మిరియాము ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తల్లి యొక్క పెంపకం ఎంత గొప్పగా ఉందని మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఈ స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే, దేవుని పక్షంగా దేవుని ప్రజలు నడిపించడానికి తర్ఫీదు చేసినటువంటి ఒక తల్లి ఆ గొప్ప నాయకుని ఏ విధంగా తర్ఫీదు చేసిందో మనం చూస్తే, ఈ అధ్యాయంలోనే 8వ వచనం చూస్తే, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిందని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమె కుమారుడాయను. పాలు మార్చే వరకు ఆ బిడ్డను పెంచే బాధ్యత సొంత తల్లి జీతం తీసుకొని ఆ కార్యక్రమం జరిగించింది. ఈ తల్లి పెంపకంలో పెరిగినటువంటి ఈ మోషే రాజు కుమార్తె యొక్క కుమారుడిగా ఐగుప్తులో ఎన్నో విద్యలు నేర్చుకున్నప్పటికీ, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ, తల్లి పాల సమయంలో అంటే పాలిచ్చి పెంచే లోపల తను నేర్పించినటువంటి దాన్ని మర్చిపోకుండా, తన జాతి ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తన పర్పస్ ఏంటి, అవన్నీ కూడా తల్లి పాలు మరవక ముందే నేర్పించింది. దాన్ని బట్టి తన జీవితంలో జరిగినటువంటి గొప్ప మార్పు మేలేంటంటే, తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నింటినీ వదిలిపెట్టేసి తన జాతి కోసము ఏమయ్యాడు, రాజాజ్ఞకు వ్యతిరేకంగా అతను అడవిలోకి పారిపోయాడు, అరణ్యానికి పారిపోయాడు. తన ప్రజల కోసము కష్టపడాలని ఆలోచన చేశాడు. తన కత్తి తీశాడు, కానీ ఈ విద్య ఈ సమయానికి పనికిరాదని దేవుడు ఏం చేశాడు, అతన్ని అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. మరలా అతను 40 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అతన్ని తీసుకొచ్చి తన ప్రజల కోసము, తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. ఒకసారి చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, తల్లిదండ్రుల యొక్క ఎంత స్ట్రాంగ్గా వీళ్ళు ఉన్నారో ఆలోచన చేస్తే, దేవుని పక్షంగా విశ్వాసమును బట్టి అంట. వారేం విశ్వసించారు, దేవుడు అనుగ్రహించే ఈ బిడ్డను దేవుని కోసము మనము పెంచాలి అనే స్ట్రాంగ్ డిజైర్తో. ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్త చేసుకోలేక ఆ మగపిల్లల్ని చాలామంది కోల్పోయి ఉంటారు హెబ్రీ జాతి. కానీ మోషేనైతే ఈ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త చేశారు. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునే ఆ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి పాలు విడవకముందే తన హెబ్రీ జాతి యొక్క పరిస్థితి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు పెంచి ఆ బిడ్డను పోషించింది. ఆ బిడ్డకు సమస్తాన్ని ఆ పాలు విడవకముందే తెలియజేసింది. ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ ఆ విధంగా మోషేకి జరిగిందో, ఆ మోషే దేవుని పక్షంగా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకునే విధంగా తను ఆలోచన చేశాడు. ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు యొక్క ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని ఏ విధంగా ఆలోచన చేశాడంటే, అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే ఈ విధంగా దృష్టి ఉంచడానికి గల కారణము తన తల్లి యొక్క పెంపకము. మనం ఇప్పుడు చూసాము, గొప్ప తల్లి. దేవుడు స్త్రీని బలహీన ఘటమన్నాడు, కానీ దేవుని పక్షంగా దేవుని చిత్తానుసారంగా బ్రతికే స్త్రీలు గొప్ప పనులు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అందుకోసమే సామెత గ్రంథంలో మనకు ఒక మాట ఉంది, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. కారణం ఏంటంటే బాలుడు నడవవలసిన త్రోవ. చిన్ననాటి నుండి బిడ్డలను దేవుని యొక్క జ్ఞానంలో పెంచాలి. ఆ తల్లి పెంచింది, దాని రిజల్ట్ ఎలా కనబడింది? 80 సంవత్సరాల తర్వాత కనబడింది. 80 సంవత్సరాల తర్వాత దేవుని పక్షంగా ఇశ్రాయేల్ని నడిపించే గొప్ప నాయకుడిగా మోషేని తీర్చిదిద్దింది. దానికి గల కారణం ఏంటంటే తను చిన్ననాటి నుంచే ఆ తల్లి ఆ బిడ్డను పెంచిన విధానం. ఎక్కువ సమయం తన దగ్గర ఉండడు, తెలుసు తనకు. ఎందుకంటే రాజు కుమార్తె యొక్క కుమారుడుగా రాజనగరంలో పెంచబడే పరిస్థితి. నా దగ్గర ఉండేది షార్ట్ పీరియడ్, షార్ట్ టైం, చాలా తక్కువ సమయం నా దగ్గర ఉంటాడు. అందుకోసం ఈ సమయంలోనే సమస్తాన్ని చెప్పాలి. మన బిడ్డలు మనకు చిన్ననాటి నుండి బాలు నడవవలసిన త్రోవను మనకి నేర్పాలి. పిల్లలు ఒకసారి మనల్ని దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఈరోజు మన బిడ్డల్ని హాస్టల్లో అక్కడ ఇక్కడ అంటే చదువుల విషయంలో మనము తల్లిదండ్రులు బిడ్డలు దూరంగా ఉంటారు. దూరంగా ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? ఆ విషయాన్ని ఎరిగినటువంటి వారు ఏం చేయాలి? వారు మన దగ్గర ఉన్నప్పుడే దేవుని యొక్క మాటలు వారికి తెలియజేయాలి. దేవుని యొక్క జ్ఞానంతో వారిని నింపాలి. ఒకసారి నింపిన తర్వాత ఆమె పని అయిపోయింది, ఆమె మిషన్ కంప్లీట్ అయిపోయింది. పాలు విడిచే లోపల ఆమె కార్యక్రమం పూర్తి చేసింది. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్స్ కనిపించింది? 80 సంవత్సరాల తర్వాత మోషేని దేవుడు వాడుకున్న విధానం చూస్తే ఆ యొక్క బీజం ఎక్కడ పడింది? తల్లి దగ్గర పడింది. తల్లి పెంచే విధానంలో పడింది. ఈ గొప్ప తల్లి యాకోబు. ఈ విధంగా మనం చూస్తే దీని తర్వాత యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. యెఫ్తా ఒక యుద్ధానికి వెళ్తూ ఆయన ఏం చేశాడంటే, నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో, జయించి తిరిగి వస్తానో, ఇంటికి వచ్చేటప్పుడు ఏది నాకు ఎదురైతే దాన్ని దేవునికి అర్పిస్తానని ఆలోచన చేశాడు. యుద్ధానికి వెళ్ళాడు, జయించాడు, తిరిగి వస్తా అన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక సంఘటన జరిగింది. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకుని ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమును మరియు దహన బలిగా దాన్ని అర్పించదను. దాంట్లో ఇంకా దేవునికి అర్పించడంలో కూడా ప్రత్యేకంగా ఈయన ఏం చెప్తున్నాడు? దహన బలిగా అర్పిస్తానన్నాడు. దహన బలి. ఈ విధంగా మొక్కుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత విజయంతో తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు 34వ వచనంలో, యెఫ్తా మిస్పాలున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనను. తంబురులతో నాట్యంతో ఎవరు ఎదురొచ్చారంట? కుమార్తె ఎదురొచ్చింది. కుమార్తె ఎదురొచ్చేసరికి యెఫ్తాకి ఏం అర్థం కాలేదు. ఆమెగాక అతనికి మగ సంతానమేమియు ఆడు సంతానమే కానీ లేదు. ఒకే ఒక్క బిడ్డ కుమార్తె. ఈయనేం మొక్కుని వెళ్ళాడు, నేను యుద్ధాన్ని గెలిచి వస్తే, అమ్మోనీయులను గెలిచి వస్తే ఏం చేస్తాడు? ఏది నాకు ముందుగా ఎదురొస్తుందో దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను మరియు దహన బలిగా ఇస్తానని ఆయన అడిగాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలియనటువంటి కుమార్తె ఎదురొచ్చింది, ఆ కుమార్తె యొక్క విధేయత చూస్తే, ఎందుకు ఈరోజు మనము దేవునికి భయం కలిగినటువంటి బిడ్డలు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఆ కుమార్తె ఏం మాట్లాడుతూ చూడండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తువి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చినాను కనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి చెప్తా ఉంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా,
నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నానని అతనితో అనెను. ఈరోజు ఏ బిడ్డలు ఈ విధంగా భయభక్తులతో తండ్రి మాటను నిలబెట్టడానికి, దేవుని ఎదుట తండ్రిని గొప్ప చేయడానికి ఎవరు తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు? ఇదే విధేయత అంటే. ఎంతోమంది స్త్రీలు కొనియాడబడ్డారు ఈ బైబిల్లో మనం చూస్తే. ఎప్పుడైతే తను వెనుక తీయద్దు, దేవునికి ఏదైతే మొక్కుకున్నావో దాన్ని జరిగించమని తను చెప్తా ఉంది, చెప్పినప్పుడు దాన్ని చేయడానికి తను ప్రిపేర్ అయిపోయాడు. ఆమె కన్యాతత్వం గురించి ప్రలాపించడం కోసము కొద్ది రోజులు సమయం అడిగింది. ఆ సమయం అడిగిన తర్వాత 2 నెలల అంతమున ఆమె ఏం చేసిందంటే 39వ వచనంలో, ఆ 2 నెలల అంతమున ఆమె తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకునే మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఏమైతే యెఫ్తా మొక్కుకున్నాడో ఆ మొక్కుబడిని బట్టి ఆయన చేశాడు, ఆ మొక్కుబడిని తీర్చాడు. ఆమె గురించి చెప్తున్నమాట, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఎందుకంటే తండ్రి మాట దేవునికి లోబడే స్వభావాన్ని బట్టి ఇశ్రాయేల్ కుమార్తెలందరూ ప్రతి సంవత్సరము ఏం చేస్తారంట, 4 దినాలు ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటారంట. ఇశ్రాయేల్ కుమార్తెలందరూ ఆమె కోసం ప్రత్యేకంగా 4 దినాలు ఆమె గురించి చెప్పుకుంటారు. కారణం ఏంటంటే ఆమె దేవుని పక్షంగా ఏ విధంగా చేసిందో. చాలామంది ఆమెను బలిచ్చాడు అనేదానికి, ఎందుకంటే మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసిననే దానికి కొందరు ఏ విధంగా వ్యాఖ్యానిస్తారంటే ఆమెను బలి చేశాడు యెఫ్తా అంటారు. కొందరు ఏమంటారంటే బలి ఇవ్వలేదు. కింద మనం చూస్తే దహన బలిగా నర్పించేదనను అనే దగ్గర ఫుట్ నోట్లో లేదా అని ఉంది. అక్కడ దహన బలి లేదా అని ఉంది. లేదా అంటే దహన బలికి ఆల్టర్నేట్గా వేరే కార్యక్రమాన్ని ఆయన జరిగించుండొచ్చు, కుమార్తెను దహన బలిగా ఇవ్వకుండా. కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని బలిగా ఇవ్వమని అడగలేదు. మనుషుల్ని ఎప్పుడు బలిగా ఆయన కోరుకోలేదు. పశువుల్ని, ఆవుల్ని, ఎద్దుల్ని, మేకల్ని ఈ విధంగా పశుపక్షాదుల్ని అడిగాడు తప్పితే ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని అడగలేదు. ఒకే ఒక్క సందర్భము, అది అబ్రహాముని పరీక్షించడం కోసమే. అబ్రహాముని పరీక్షించడం కోసము ఆయన ఇస్సాకును బలిగిమ్మన్నాడు, కానీ ఆయన బలిని తీసుకోలేదు. ఆయన బలిని కోరేవాడు కాదు. మనుషుల బలిని ఎప్పుడు కూడా ఆయన తీసుకోలేదు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా బలిని కోరేవాడు కాదు అని మనకు కనబడతా ఉంది. బలిని ఆయన ఇష్టపడడు. ఒకసారి చూస్తే మనం ద్వితీయోపదేశకాండంలో 12వ అధ్యాయంలో బలి కానీ బలికి సంబంధించినటువంటి ఈ యొక్క హే క్రియలు చేయకూడదని ఇశ్రాయేలు ఆజ్ఞాపించబడ్డారు. 12వ అధ్యాయం 30-31 వచనాలు మనం చూస్తే, నీవు స్వాధీనపరుచుకున్న దేశమునకు వెళ్ళుచున్న జనులు 29 నుంచి అవుతున్నాను, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసిందని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. అన్ని దేవతలు వారి యొక్క బలులు, వారి యొక్క పరిస్థితులు ఉన్నాయి, వారికి చేసినట్టుగా నువ్వు చేయొద్దని ఇశ్రాయేలును హెచ్చరిస్తూ తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హే క్రియను వారు తమ దేవతలకు చేసిరి. దేవుడు యెహోవా ఏదైతే ఇష్టపడ్డో వాటన్నిటినీ వారు అన్ని దేవతలకు జరిగించారు. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. అంటే అగ్నిలో కాల్చడం అనేది యెహోవాకు ఇష్టమైన కార్యక్రమమా కాదా? యెహోవాకు ఇష్టం లేని కార్యక్రమం దహన బలి, లేకపోతే అగ్నిలో బిడ్డలను కాల్చడం అనేది దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదు, దేవునికి ఇష్టం లేనటువంటిది. అందుకోసం ఏం చేస్తున్నాడంటే
అటువంటి హేయ క్రియలు చేయకూడదు అని గుర్తు చేస్తూ, వారు తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేదరు కదా, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించేవలను, దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఇప్పుడు మనం చూస్తే ధర్మశాస్త్రం ప్రకారము ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞాపించిన వాటిలో అన్ని దేవతలకు వారు చేసినట్టుగా నీ కుమారులు కుమార్తెలను అగ్నిలోకి నడిపించకూడదు. ఇక్కడ దహన బలి అడిగాడు యెఫ్తాని. దహన బలికి కింద ఫుట్ నోట్లు చెప్పిన మాట లేదా అన్నాడు. అంటే దహన బలి మనుషుల్ని దేవుడు అడగలేదు. ఎందుకంటే పొరపాటున అన్ని దేవతలు చేసినట్టుగా వారి బిడ్డలకు చేసినట్టుగా నీ బిడ్డలకు చేస్తావేమో, జాగ్రత్త, ఇది నాకు హేయమైన క్రియ, ఇది నేను ఇష్టపడను, నచ్చను అన్నాడు. అందుకోసము వాస్తవంగా ఈ యొక్క బలి విషయంలో కూడా ఆలోచన చేస్తే ఇది దేవుడు అడగల, అబ్రహామును అడిగాడు కానీ కుమారుని బలిమ్మని. ఇది యెఫ్తా తనంతట తాను ఇష్ట ప్రకారంగా ఆలోచన చేశాడు. యెఫ్తా ఎలా ఆలోచన చేశాడు? తనే అనుకున్నాడు, ఏది నేను యుద్ధానికి వెళ్తున్నాను, అమ్మోనీయులపై నాకు జయం వస్తే నాకు ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నేను ఇస్తానని తను కోరుకున్నాడు కానీ దేవుడు అడగలేదు అతను. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు కనుక తమ ఇష్టానుసారంగా మనుషులు ఆలోచన చేసేవాడు. చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చును. తన ఇష్టానుసారంగా. యెఫ్తా కూడా తన ఇష్ట ప్రకారమే ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. ఏం చేశాడు? తను మొక్కుకున్నాడు, మొక్కుకొని తనకి ఏదైతే ఎదురొస్తుందో దాన్ని ఇస్తానన్నాడు. కానీ దేవుడైతే కోరుకోలేదు. యెహోవాకు ప్రతిష్ఠితమని ఎప్పుడైతే చెప్పాడో ఆ ఇష్ట ప్రకారమే చేశాడు. దేవుడు మనుషుల్ని కోరుకోవట్లే. ఆ విధంగా దహన బలిగా చేయడానికి మనుషుల్ని ఆయన అడగట్లేదు, కానీ అది యెఫ్తా ఇష్ట ప్రకారం జరిగినట్టుగా మనకు కనబడుతుంది. జంతువులు మాత్రమే దేవుడు దహన బలిగా కోరుకుంటా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక స్త్రీ భక్తురాల గురించి మనం ఆలోచన చేస్తే, ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. వారిలో ఒక ఆమె పేరు పెనిన్నా, రెండవ పేరు హన్నా. హన్నాకు బిడ్డలు లేరు. బిడ్డలు లేని దాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే దేవుని సముఖంలో ఎంతో బాధతో తను ఏం చేసింది, దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె ఏమి షరతు ఆలోచన చేసిందంటే, నీవు నాకు మగ బిడ్డనిస్తే నేను నీ కొరకు ప్రతిష్ఠిస్తాను, ఆ బిడ్డను నీ కొరకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పి హన్నా తనకు గర్భం వచ్చిన తర్వాత చెప్తున్న మాట సమూయేలుకు రాసినట్టు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుని వీనిని అడిగితేననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఎప్పుడైతే దేవుని సముఖంలో ప్రార్థించి దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఈ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలని ఆమె ఆలోచన చేసింది. దాని ప్రకారమే ఆమె ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఆ బిడ్డని పాలు మరిచిన తర్వాత దేవుని సముఖాన్ని తీసుకొచ్చి ప్రవక్త దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంది. ఒక బిడ్డను, పసిబిడ్డను, పాలు మరిచిన బిడ్డను వేరే చోట వదిలిపెట్టి వెళ్ళడానికి తల్లికి ఎంత వేదన ఉంటుందో. అదిగాక లేక పుట్టిన బిడ్డ దేవుని అడిగి దేవుని దగ్గర ప్రార్థించి గోజారి పొందుకున్నటువంటి బిడ్డను దేవుని కోసము ప్రతిష్ఠించి వెళ్ళిపోతాము. ఇటువంటి తల్లులు ప్రార్థనాపూర్వకంగా దేవుని పక్షంగా దేవుని సేవకు ఆ బిడ్డ పెరిగిన తర్వాత పెద్ద ప్రవక్త అయ్యాడు సమూయేలు. పాలు విడిచిన తర్వాత తల్లి ప్రవక్త దగ్గర వదిలిపెట్టి వెళ్తూ ఉంది. ఎంత త్యాగపూరితమైనటువంటి తల్లులో యెహోవా సన్నిధిలో పెరిగాడు. ఇంకొక స్త్రీ ఉంది, తెలివిగలని స్త్రీ మరియు సౌందర్యం కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్తను కాపాడుకుంటా ఉంది.
తన భర్త మొరటవాడు, కానీ దేవుని భయం కలిగినటువంటి ఈ స్త్రీ ఎప్పుడైతే తన భర్త మొరటవాడని తెలుసుకుందో, తన భర్త మీదకి అపాయం వస్తూ ఉంది, అపాయం వచ్చేటప్పుడు అపాయాన్ని తప్పించుకోవడానికి తను ప్రయత్నం చేసి సఫలమైనట్టుగా మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో 2వ వచనం నుండి, కర్మేలులోని మయోన్నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం నుండెను. అతడు బహుభాగ్యవంతుడును, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలుండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకైపోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ బుద్ధి గలది రూపవశి నుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడును, అతడు కాలేము సంతతివాడు. ఇక్కడ ఈ భార్యాభర్తలు ఇద్దరు గురించినటువంటి డిస్క్రిప్షన్ ఎలా ఉందో చూడండి. భర్త పరిస్థితి ఏంటంటే, భర్త దుర్మార్గుడు, మోటువాడు. అంటే ఏ విషయాన్ని కూడా సరైన విధానంలో హ్యాండిల్ చేయలేనటువంటి వ్యక్తి. ఆమె అయితే రూపవశి మరియు సుబుద్ధి కలది, మంచి బుద్ధి కలది. సుబుద్ధి కలటువంటి స్త్రీ ఏం చేస్తూ ఉందంటే, దావీదు ఈ గొర్రె బొచ్చు కత్తిరించే పరిస్థితిలో దావీదు తన గొర్రెలు కూడా ఉన్నాయి, వాటి కొరకు నాకు మనుషులను పంపిస్తానని ఆయన పంపించినప్పుడు అతను చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మోటువాడు కనుక తన యొక్క భాష ఎలా ఉందో చూడండి. 10వ వచనంలో, నాబాలు దావీదేవుడు యెషై కుమారుడెవడు, తన యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. దావీదుని పట్టించుకోకుండా దావీదు గురించి అతను చెడుగా మాట్లాడిన దాన్ని బట్టి వెంటనే దావీదు అతన్ని చంపాలని ఆలోచన చేసినప్పుడు ఈ విషయము పనివారి ద్వారా తెలుసుకున్నటువంటి అబీగైల్ ఏం చేస్తుందంటే, వెంటనే ఆమె 18వ వచనంలో, అందుకు అబీగైల్ నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షగలను 200 అంజూరు పడలను గార్ధములను వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక వచ్చిందని పనివారికి ఆజ్ఞయించింది. ఏం చేస్తూ ఉంది? భర్తకు అపాయం వచ్చిందని అర్థమైపోయింది. దావీదు కోపం వచ్చేసింది. దావీదుని పంపిస్తే వాడేవుడు అన్నట్టుగా మాట్లాడాడు. దావీదేవుడు యెషై కుమారుడెవడు అన్నాడు. ఎప్పుడైతే ఆ విషయం పని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడో దావీదు, ఇంకా నెక్స్ట్ నా భర్తని అటాక్ చేస్తాడు, చచ్చిపోతాడు ఇతను అనుకొని భర్త కోసం ఏం చేసింది, ఈమె ప్రయాసపడి ముందుగానే కానుకలు తీసుకొని దావీదు దగ్గర పంపించి దాని తర్వాత 23వ వచనం, అబీగైలు దావీదుని కనుగొని గాద్దం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకుని ఇట్లన్నాడు, నా ఏలినవాడ, ఈ దోషము నాదిని ఎంచుము, నీ దాసురాలని నన్ను మాట్లాడినిమ్ము, నీ దాసురాలని నేను చెప్పు మాటలను అంగీకరించుము, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. తన భర్త విషయంలో భర్త గురించి బ్రతిమాలుకుంటా ఉంది దావీదు. సుబుద్ధి అనేది ఎలా ఉంటుందంటే, తన భర్తను కాపాడుకోవడానికి తను ఎంత తెలివిగా ముందుగానే వెళ్ళి రాజీ పడతా ఉంది. ఈ విధంగా మనం చూస్తే అనేక మంది స్త్రీలు దేవుని పక్షంగా, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని ప్రవక్తలకు సహాయం చేసిన వారు, దేవుని ద్వారా పంపబడినటువంటి దైవజనులకు సహాయం చేసిన వారు అనేక మంది మన గ్రంథంలో కనబడతారు. మనం చూస్తే రాజుల గ్రంథంలో సారెపతిలో విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏం చేసింది? ఆ విధవరాలు ప్రవక్తను ఇంట చేర్చుకుంది. ప్రవక్తకు ఆమె అప్పమిచ్చి ఎప్పుడైతే ఆహారం ఇవ్వడం మొదలుపెట్టిందో, ఆమె కుండలో పిండి తగ్గలేదు, ఆమె గుడిలో నూనె తరిగిపోలేదు. ఆ కరువు కాలమంతా ఆమె తన యొక్క కుటుంబాన్ని క్షేమంగా ఉంచుకోగలిగింది. మరియు ఆ ప్రవక్త ద్వారా తన కుమారుడుకున్నటువంటి జబ్బు, మరణకరమైన జబ్బు నుంచి కూడా తప్పించబడింది. ఈ విధంగా సారెపతి స్త్రీ గురించి చూడొచ్చు. అదేవిధంగా షూనేమీయురాలు అనే ఒక స్త్రీ ఉంది. షూనేం అనే పట్టణంలో ఆ స్త్రీ ఏం చేసిందంటే, ప్రవక్తను తన ఇంట చేర్చుకుంది. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలు దేవుని బిడ్డలకు, దైవజనులకు సహకరిస్తూ దేవుని పని నిమిత్తము వాడబడతా ఉంటారు. ఆమె ఆస్తి కలిగిన ఆమె ఏం చేసిందంటే, ఈ దైవజనుడు దేవుని మాటలు చెప్తా ఉన్నాడు, ఇతని కొరకు ఒక బస ఏర్పాటు చేద్దామని తన మిద్దె పైన
ఏం చేసింది, ఒక గదిని కట్టించి అక్కడ ఒక మంచం వేసి ఒక బల్ల వేసి దాని తర్వాత అక్కడ నీళ్లు పెట్టి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ బస చేయడానికి, ఆయన మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు ప్రవక్త ఉండడానికి, అంటే దైవజన్ని ఏం చేసింది, ఇంట చేర్చుకునింది. దైవజన్ని ఇంట చేర్చుకున్నది. అంతవరకు తన కోరిక ఏంటని ఆయన అడిగినప్పుడు, ప్రవక్త అడిగినప్పుడు నాకేం లేదన్నది. వాస్తవంగా ఆమెకు బిడ్డలు లేరు. పై ఏటికి నీకు ఒక బిడ్డను దేవుడు అనుగ్రహిస్తాడంటే ప్రవక్త చెప్తా ఉంది, మీరు అబద్ధం ఆడకూడదయ్యా అంటుంది. ఎందుకంటే నా భర్త ముసలివాడు, నాకు గర్భం ధరించే పరిస్థితి లేదు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. నమ్మింది, ప్రవక్త మాటను నమ్మింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. తర్వాత సంవత్సరానికి బిడ్డను కలిగింది, పొందుకుంది. ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి అనేక మంది స్త్రీలు. ఈ విధంగా మనం చూస్తే అబ్రహాముతో నడిచినటువంటి శారా, ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా, ఈ విధంగా అనేక మంది స్త్రీలు దేవుని పనిలో దేవుని బిడ్డలకు సహకరించి కొనియాడబడిన స్త్రీలు మనకు గ్రంథంలో కనబడతా ఉన్నారు. స్త్రీని దేవుడు నిర్మించినప్పుడు ఒకవేళ తను చేసినటువంటి, అంటే మోసగించబడినటువంటి పరిస్థితిని బట్టి ఒకవేళ తక్కువ చేయబడి ఉండొచ్చు, కానీ తన పని అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధన చట్టం కింద నూతన జన్మ పొందినటువంటి స్త్రీ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనము ఆలోచన చేస్తాము. ఈ విధంగా మనం చూస్తే ఈ క్రొత్త నిబంధనలో కూడా అనేక మంది స్త్రీలు, కొనియాడబడిన స్త్రీలు ఉన్నారు. వారిలో ప్రభు అయిన క్రీస్తుకి జన్మనిచ్చినటువంటి మరియా, తను ఎంతో భయభక్తురాలు కలిగినటువంటి స్త్రీ, ప్రభువుని తన గర్భంలో మోయడానికి సెలెక్ట్ చేయబడినటువంటి స్త్రీ, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి స్త్రీ ఎవరంటే మరియా. తను ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఉందో దాన్ని బట్టి దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చేదానికి, జన్మనిచ్చేదానికి ఆమె కారకురాలైంది. అదేవిధంగా క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. దొర్కా, తను కూడా భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా తిమోతిని పెంచినటువంటి తిమోతి యొక్క తల్లి మరియు అవ్వ, తల్లి అయినటువంటి యూనికే, అవ్వ అయినటువంటి లూయి, వీరు కూడా ఒక దైవజనుని చిన్ననాటి నుంచే జాగ్రత్తగా పెంచారు. భయభక్తులతో పెంచినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ విధంగా దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి స్త్రీలు దేవుని పక్షంగా ఎన్నో కార్యక్రమాలు జరిగించారు. బలహీన ఘటమైనప్పటికీ వారు దేవుని పక్షంగా వారు జరిగించిన పనులు చూస్తే, మరి ముఖ్యంగా మనం పాత నిబంధనలో అబ్రహాం భార్య అయినటువంటి శారా గురించి మనం ఆలోచన చేస్తే, శారా దేవుని ఎదుట యోగ్యురాలుగా నడుచుకుంది, భర్తకు విధేయత చూపించింది. ఆమె చూపిన విధేయత ఈరోజు ప్రతి స్త్రీకి అది ఆదర్శం. మనం చూస్తే గ్రంథంలోంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఆమె గురించి చెప్పండి మాట మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులకు లోబడి ఉండాల్సిన బాధ్యత స్త్రీలకు ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, ఒకవేళ మీ భర్త వాక్యానికి అవిధేయుడు అనుకోండి, స్త్రీ యొక్క లోబడి ఉండే విధేయురాలు ఉండే వాతావరణాన్ని బట్టి ఒకవేళ మీ భర్త అవిధేయుడైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబట్టబడవచ్చును. వాక్యము లేకుండానే నువ్వు ఒకవేళ ఏమి చెప్పనక్కర్లేదు, గ్రంథాన్ని నువ్వేమి విశ్లేషించనక్కర్లేదు, నీ ప్రవర్తన చాలు. నీ సత్ప్రవర్తన బట్టి అవిధేయుడైన నీ భర్త కూడా దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసము చెప్తూ కింద ఒక హెచ్చరిక స్త్రీలకు చెప్తున్నాడు. జరడలు అల్లుకొనుటయు
బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. స్త్రీకి అలంకారం అనేది అది సహజంగా తన యొక్క దేహంలో దేవుడిచ్చినటువంటి పరిస్థితి. స్త్రీ అలంకారం దేనికోసం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఈ యొక్క అలంకారము, ఈ బాహ్యమైనటువంటి అలంకారము అలంకారంగా ఉండక ఏ అలంకారం కావాలో చెప్తున్నాడు ఆయన. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. స్త్రీకి ఏది అలంకారంగా ఉండాలంటే బాహ్యమైనటువంటి అలంకారం కాదంట, బంగారము జడలల్లుకుంటా లేకపోతే బయట కనబడే బాహ్య సౌందర్యానికి మనం చేసే మెరుగులు కాదు. కానీ ఆయన చెప్తున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. అక్షయము, ఈ అలంకారం అక్షయము. మనం చూస్తే ఉదయాన్నే పౌడర్ పూసుకుంటాము, మధ్యాహ్నానికి ఏమైపోతుంది? ఈ అలంకారం ఏమైపోతుంది? పోతుంది. అలంకారం ఇది శాశ్వతం కాదు, అక్షయమైనది అలంకారం కాదు ఇది. కానీ నీకు స్వబుద్ధి, సాధువైనటువంటి మృదువైనటువంటి గుణం ఏంటంట అక్షయ అలంకారం. అది చెదిరిపోయేది కాదు. స్త్రీకి ఈ అక్షయ అలంకారం ఉండాలంట. మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అంతరంగ స్వభావం, సాధువైనటువంటి మృదువైనటువంటి అంతరంగ స్వభావం, తల్లిదండ్రులకు లోబడే స్వభావము, భర్తకు లోబడే స్వభావము, భర్తను ప్రేమించి బిడ్డలను ప్రేమించే ఈ యొక్క మంచి స్వభావం ఎప్పుడైతే స్త్రీకి ఉంటుందో ఇటువంటి అలంకారం కావాలి. భౌతికమైనటువంటి బయట కనబడే అలంకారం కాదంట, ఇటువంటి అలంకారము మీకు అలంకారంగా ఉండాలి అని చెప్తూ, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకున్నది. భర్తకు లోబడడం అనేది అది ఏదో తక్కువ చేసుకోవడం కాదు. మనల్ని మనం చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగా చదువుకున్నాను, ఆయనకంటే ఎక్కువ చదువుకున్నాను, ఆయనకంటే ఎక్కువ జీతం, ఎక్కువ ఉద్యోగం, పెద్ద స్థాయి ఉద్యోగం నాది, ఆయనకంటే నేను ఎక్కువ జీతం సంపాదిస్తున్నాను. ఇవన్నీ కూడా దేవుని ఎదుట పక్కకి దిగదుడిపోయి, నీ భర్తకు నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో, లోబడి ఉండు చేత తమ్మును తాము అలంకరించుకుని స్వపురుషులకు లోబడి ఉంటాము. దేవుడు మెచ్చేది ఏంటంటే, నీ భర్తకు నువ్వు లోబడి ఉన్నావంటే అదే నీకు అలంకారము. ఆ అలంకారం నీకు ఉండాల్సిన అవసరం ఉంది. అది కాకుండా నువ్వు వేరుగా ఏ అలంకారం చేసుకున్నా అలంకారం వేస్తే, ఈ విధంగా అలంకారం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారంట, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. మనం ఇప్పటివరకు అనేక మంది చూసాము. మనం చూసుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే వస్తుంది. కానీ కొద్ది మందిని మాత్రమే మనం చూసాము. వీరందరూ దేవుని ఎదుట భయభక్తులు కలిగి తమ స్వపురుషులకు లోబడిన వారు. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పండి మాట, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. పేరు బట్టి పిలవలా, మిస్టర్ అబ్రహాం అని పిలవలా. ఈరోజు మనం చూస్తే భర్తలను ఎట్ట పిలుస్తున్నారు భార్యలు, రమేష్ ఇట్రా, సురేష్ ఇట్రా. భర్తలను పేరు పెట్టి పిలవడము అది సంస్కారం కాదు, దేవుడు మెచ్చడు. ఏమని పిలుస్తుందంట శారా ఏమని పిలిచింది? ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుని పిలుచు అతనికి లోబడి ఉండెను. భర్తకు లోబడి ఉండడము, భర్తని గౌరవించడము, ప్రేమించడం అనేది అది దేవుడు మెచ్చేది. అందుకోసం మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకునెడలా ఆమెకు పిల్లలగుదురు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని మనము గ్రంథంలో చూస్తుంటాము. అదేవిధంగా అబ్రహాము భార్య స్త్రీలకు మాదిరి. ఏ విధంగా భర్త ఎడల ఉండాలి, ఏ విధంగా బిడ్డలను పెంచాలి, ఏ విధంగా దేవునికి అనుకూలంగా బ్రతకాలని దానికి శారా మాదిరి. ఆమె వలె మనం ఉంటే ఆమెకు పిల్లలగుదురు అన్నాడు. ఇప్పుడు నేను అలంకారం దగ్గరికి వస్తాను. స్త్రీకి దేవుడు సహజంగా అలంకరించుకునే దానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ అలంకరణ దేని గురించి అని ఆలోచన చేస్తే, సంఘము క్రీస్తు కొరకు అలంకరించుకున్నటువంటి పెండ్లి కుమార్తె. సంఘము క్రీస్తు కొరకు అలంకరించుకున్నటువంటి పెండ్లి కుమార్తె తన రాజు కొరకు అలంకరించుకుందంట. అంతేగాని ఫంక్షన్లకో లేకపోతే ఆఫీసుకు పోవడానికో లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు అలంకరణ కాదు. నీ భర్త కొరకు నీవు అలంకరించుకోవాలి. భర్త కొరకు ఏ స్త్రీ అయితే అలంకరించుకుంటుందో ఆ స్త్రీ దేవుని మాటకు విధేయత చూపిన స్త్రీ అని మనకు గ్రంథం చెప్తా ఉంది.
అలా కాకుండా భర్త కొరకు చింపిరిగా కనబడి ఇంట్లో బయటకు వచ్చేటప్పుడు ఘనంగా ప్రిపేర్ అయ్యి, లేకపోతే ఘనంగా డ్రెస్ అయ్యి, ఘనంగా అలంకరించుకొని లోకం కోసం అలంకరించుకుంటే దేవుడు మెచ్చేది కాదు. నీ భర్త కొరకు నువ్వు అలంకరించుకోవాలి. నీ అలంకరణ దేవుడు ఇచ్చాడు, నీకు సౌందర్యం ఇచ్చాడు, దాన్ని నీవు దేని కొరకు వాడాలి? నీ భర్త కొరకు వాడాలి. దేవుని యొక్క చిత్తంలో స్త్రీ ఈ విధంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసినప్పుడు దానికి తగినట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మరియు దేవుని పక్షంగా పనిచేసినటువంటి స్త్రీలు మనకు గ్రంథంలో కనబడతారు. అకుల, ప్రిస్కిల్లా వీరు దేవుని పక్షంగా, అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే వారు నా జత పనివారు అన్నాడు. దేవుని పని విషయంలో నీవే విధంగా ఉండాలి? స్త్రీగా జత పనివారుగా ఉండాలి. దేవుని దైవజనులకు, దేవుని పని చేసే వారికి జత పనివారిగా ఉండాలి. ఆమె చేసిన పని చూస్తే అపోస్తలుల కార్య గ్రంథము 18వ అధ్యాయంలో ఒక గొప్ప లేఖనములందు ప్రవీణుడైన విద్వాంసులకే వాళ్ళు కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉన్నారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 24వ వచనంలో అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చిన అతడు విద్వాంసులను లేఖనములందు ప్రవీణుడైండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రం తెలుసుకున్నవాడై యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించును. ఇటువంటి వ్యక్తిని ఈ అకుల, ప్రిస్కిల్లా వీరేం చేశారు? వీరు కనుగొన్నారంట. అరే, ఇతను బాగా చెప్తా ఉన్నాడు, లేఖనాలందు ప్రవీణుడు, కాకపోతే అతని విషయంలో అతనికి ఇంకా కొన్ని విషయాలు బోధపరచాల్సిన సమయం వచ్చిందని ఆలోచన చేసి 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయు విని, అక్కడ ఎవరి పేరు ముందు రాయబడింది? ప్రిస్కిల్లా. అంటే ఈమె ముందుగా ఒక అడ్వాన్స్గా ఈ భార్యాభర్త ఇద్దరు దేవుని పక్షంగా పనిచేశారు. వారి ఇంట సంఘం ఉంది. దేవుని పరిచర్లో అపోస్తలుడు పౌలు గారికి వారు సహకరించేవారు. ప్రిస్కిల్లయు అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని పక్షంగా వారు చేస్తున్న పని. ఈ ప్రిస్కిల్లా, ఈమె గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నా జత పని వారు దేవుని పనిలో పాలి భాగస్తులు అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా స్థానిక సంఘంలో స్త్రీ యొక్క పాత్ర మనం ఆలోచన చేస్తే, స్థానిక సంఘంలో స్త్రీలు డైరెక్ట్గా ఒకవేళ పని చేయకపోయినా, ఎందుకంటే స్త్రీలు మౌనంగా ఉండాలని హెచ్చరించబడ్డారు. స్థానిక సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని హెచ్చరించబడ్డారు. కాకపోతే మీ పక్షంగా నిలబడి పనిచేస్తున్నటువంటి మీ భర్తలు ఉండొచ్చు, అధ్యక్షులు అవ్వచ్చు, లేకపోతే పరిచారకులు అవ్వచ్చు, వారికి సహకరించే వారికి ఉండాల్సిన బాధ్యత ఉంది. అధ్యక్షుడైతే ఏ విధంగా ఉందో మనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగా ఏలువాడు ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయినాడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించును. దేవుని సంఘాన్ని పాలించాలంటే కుటుంబాన్ని ఏలేవాడు ఉండాలి. కుటుంబాన్ని ఏలేవాడంటే ఏ విధంగా సాధ్యపడుతుంది? ఒక పురుషుడు కుటుంబాన్ని ఏలాడంటే భార్య బిడ్డలను ఏలేవాడుగా అంటే స్త్రీ విధేయత చూపించే స్త్రీ అయి ఉండాలి, లోబడే స్త్రీ అయి ఉండాలి, దేవునికి భయపడే స్త్రీ అయితేనే ఆ భర్త ఏం చేయగలడు? దేవుని పక్షంగా పనిచేయగలడు. దేవుని పక్షంగా పనిచేయాలంటే స్త్రీ ఏం చేయాలి? స్త్రీ సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ స్త్రీ ఏం చేయాలి? తన బిడ్డలకు కూడా తండ్రి యొక్క పాత్రను తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నీ తండ్రి అక్కడ నిలబడి దేవుని యొక్క పని జరిగించాలంటే మనమందరం ఏం చేయాలి? విధేయత చూపించాలి, లోబడి ఉండాలి, తండ్రి మాటకు జవదాటకుండా ఉండాలని తల్లి చెప్పే అటువంటి తల్లి ఉండాలి. అదేవిధంగా కింద కూడా చూస్తే పరిచర్య చేయు స్త్రీలని అక్కడ చెప్పబడింది 11వ వచనంలో. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును. పరిచర్య చేయు స్త్రీలు అంటే డీకన్స్ అని అర్థం కాదు, కానీ పరిచర్య చేసే వారి యొక్క భార్యలు, డీకన్స్ యొక్క భార్యలు. ఇప్పుడు పెద్ద యొక్క భార్య గురించి మనం మాట్లాడినట్టుగానే పరిచర్య చేసే పురుషులు ఉంటారు, వారి భార్యలు మాన్యులై ఉండాలి, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా మనం చూస్తే దేవుని పని విషయంలో పురుషుడు దేవుని పనిని జరిగిస్తూ ఉంటే స్థానిక సంఘంలో
వారి భార్యలు, బిడ్డలు వారికి సహకరించే వారికి ఉండాలి. స్త్రీ యొక్క బాధ్యత స్థానిక సంఘములు ఏమి లేదనుకోకూడదు, కానీ మౌనంగా ఉండమన్నాడంటే నీ యొక్క పాత్ర ఉంది, నువ్వు వెనక బ్యాక్గ్రౌండ్లో నువ్వు చేయాల్సిన చాలా పని ఉంది. నువ్వు ఎప్పుడైతే సహకరిస్తావో అప్పుడు నీ భర్త మరి ఎక్కువగా, మరి ముఖ్యంగా ఈ విషయాల్లో ఆతిథ్యం ఇచ్చేది ఒక పెద్ద పని. ఆతిథ్యం ఇచ్చే విషయంలో పురుషుడు ఒక్కడే ఆతిథ్యం ఇవ్వడు. మనం చూస్తే అబ్రహాము ఎప్పుడైతే దూతలు వచ్చారో, దేవుని దూతలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నాడు? పరిగెత్తుకుంటూ పోయి ఈయన పని చేయట్లా. ఈయన ఏం చేస్తున్నాడు? శారాకు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ సిద్ధపరచమన్నాడు. పనోళ్ళకి పని చెప్పాడు. అవన్నీ కూడా ఆతిథ్యం ఇచ్చే పేరేమో పురుషునికే వస్తుంది, కానీ ఆతిథ్యం ఇచ్చే వెనక ఆ బాధ్యత అంతా స్త్రీ ఉంది. అందువల్ల స్త్రీ సహకారం లేకుండా పురుషుడు ఆతిథ్యం ఇచ్చేదానికి అవకాశం లేదు. స్థానిక సంఘ పెద్ద అవచ్చు, లేకపోతే పరిచారకులు అవచ్చు, భార్యలు సహకరించాల్సిన అవసరం ఉంది ఆతిథ్యం ఇచ్చే విషయంలో, మరియు తన ఇంటి వారిని బాగుగా చూసుకునే విషయంలో స్త్రీ పాత్ర ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే మనం ఒకసారి చూస్తే స్త్రీకి పురుషుడు శిరస్సు అని మనం ఆలోచన చేశాము. ఈ శిరస్సు అయినటువంటి పురుషునికి సహకారిగా ఉండాల్సిన బాధ్యత ఉంది. స్త్రీని దేవుడు మౌనంగా ఉంచాడు, కానీ మౌనంగా ఉంచినప్పటికీ ఆ స్త్రీ పరిస్థితి ఏంటంటే దేవుని పని విషయంలో బాధ్యత కలిగింది. మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రంతో అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలను. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఇందాక మనము అలంకారం గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమొచ్చింది? విధేయత అనే అలంకారము, అక్షయమైనటువంటి అలంకారము, లోబడి ఉండము, భర్తలకు లోబడి ఉండము అలంకారం. అయితే ఇక్కడ సత్క్రియల చేత అలంకరించబడ్డము. స్త్రీలు సత్క్రియల చేత అలంకరించబడ్డాలంట. మరియు ఆ సత్క్రియలో ఒక భాగము స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీలు మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుకెన్ను పురుషుని మీద అధికారం చేయుటకని ఆమెకు సెలవీయను. కారణము మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడరు కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను అని మన గ్రంథం తెలియజేస్తాం. అందువల్ల స్త్రీలు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం చూస్తే ఈ స్త్రీలు ఎక్కడ నేర్చుకోవాలి అనే విషయాన్ని మన గ్రంథం నుంచి పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మేము మాట్లాడకూడదు, మేమేమి చేయకూడదు, మౌనంగా ఉండాలంటే మేమేం చేయాలి, ఎలా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయాన్ని మనం చూస్తే 14వ అధ్యాయాన్ని 14వ అధ్యాయం 34వ వచనం నుండి పరిశీలన చేస్తే స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను, వారు లోబడవలసిందే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఒక ఆయన నిన్న ఒక పాస్టర్ గారి మెసేజ్ నేను ఒకటి యూట్యూబ్లో చూస్తుంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరండి చెప్పింది స్త్రీలు మాట్లాడకూడదని? ఎవరండి చెప్పింది స్త్రీలు మాట్లాడకూడదని? స్త్రీలు మాట్లాడచ్చు, స్త్రీలు ప్రవచించవచ్చు, స్త్రీలు అన్నీ చేయొచ్చు. ఇది అబద్ధ బోధ. నేను బైబిలే మాట్లాడుతున్నా, నేను నా సొంతది మాట్లాడలేదు. ఇది అబద్ధ బోధ. బైబిల్ ఏం చెప్తా ఉంది? స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను, వారు లోబడవలసిందే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్తున్నది. ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. ధర్మశాస్త్రంలో కూడా మీరు ఆలోచన చేస్తే స్త్రీకి ప్రత్యక్ష గుడారంలో ఎటువంటి పని లేదు, యాజకత్వం చేసే పని లేదు, పాటలు పాడే పని కూడా లేదు. యాజకత్వం పాటలు పాడడానికి కూడా ప్రత్యేకంగా లేవీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మామూలు వాళ్ళని ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు, స్త్రీలను ఏర్పాటు చేసుకోలేదు. దేవుని పనికి స్త్రీని అక్కడ వాడుకోలేదు దేవుడు. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తున్నదంట, వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఇంట తమ తమ భర్తలను అడుగులను, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము. అవమానం అంటే షేమ్ అనే అర్థము. నువ్వు లేచి మాట్లాడుతున్నావంటే దేవుని అవమానపరుస్తున్నావు, సంఘాన్ని అవమానపరుస్తూ ఉన్నావు. గుడ్డిగా నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉందని
ఒకవేళ నువ్వు ఆలోచన చేయొచ్చు, నీకు జ్ఞానం ఉంటే నీవు ఉపదేశించాల్సిన స్థలం, ఆ స్థలాన్ని కూడా నేను చెప్తాను. స్త్రీలు ఎక్కడ ఉపదేశించాలో దానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని ఒకసారి నేను చూపిస్తాను. ఎక్కడ నీవు దేవుని పక్షంగా నువ్వు మాట్లాడొచ్చో ఆ మాట కూడా నేను ఇక్కడ చెప్తాను. ఒకసారి చూద్దాము. తీతు పత్రిక 2వ అధ్యాయము. తీతు పత్రిక 2వ అధ్యాయము. తీతు పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చూస్తే 3వ వచనం నుండి, అలాగనే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తనందు భయభక్తులు గలవారై ఉండవలని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. దేవుని వాక్యము దూషింపబడకుండా ఉన్నట్లు అంటే దేవుని వాక్యానికి నీవు విరుద్ధంగా కార్యక్రమాలు జరిగిస్తే దేవుని వాక్యము దూషించబడుతుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చేయడానికి లేదు. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారిని ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండాలని వారికి బోధించు. మంచి ఉపదేశము బోధించద్దని చెప్పట్లేదు. ఎక్కడ బోధించాలి? నీ బిడ్డలకు బోధించాలి. బిడ్డలకి తల్లులు ఏ విధంగా నేర్పారో మనం చూసాము. పాలు విడక ముందే మోషేకి ఏ విధంగా తన తల్లి నేర్పించిందో చూసాము. దేవుని పనికి అప్పచెప్పడానికి హన్న తన బిడ్డకి ఏ విధంగా నువ్వు ఒంటరిగానే పెరగాలి, దేవుని పక్షంగా నిన్ను ప్రతిష్ఠిస్తున్నానని ఏ విధంగా తల్లి పెంచిందో. ఎంతకాలం పెంచింది? మహా అయితే 5-6 సంవత్సరాలు, లేకపోతే 7-8 సంవత్సరాలు పెంచి ఉండొచ్చు బిడ్డల్ని. అంతలోపలే సమస్తాన్ని నేర్పించేశారు. నీకు ఆ బాధ్యత ఉంది. నువ్వేం చేయాలంట? మంచి ఉపదేశం చేయవారిని ఉండాలి, వారిని బోధించుము. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. సంఘములో మౌనంగా ఉండాలి. భర్తల దగ్గర నేర్చుకోవాలంటే ఈరోజు మైకులు పట్టుకొని స్థానిక సంఘాల్లో నిలబడి మాట్లాడే స్త్రీలు ఎంతమందో. స్త్రీలు దీన్ని గమనించాలి. ఇది వాక్యానికి విరుద్ధమైంది. ఒకవేళ దాన్ని ప్రోత్సహించే పురుషులుంటే మీరేమి తక్కువ కాదని ఒక ఆయన చెప్తున్నాడు పాస్టర్ గారు. నేను అదే చెప్పాను ఇందాక. మీరేమి తక్కువ కాదు. మీరు లేకపోతే మేము లేము. స్త్రీలు లేకపోతే పురుషులు లేరు. దేవుని ఏర్పాటులో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఎవరికెవరికి బాధ్యతలు వారికి అప్పచెప్పబడ్డాయి. దేవుని యొక్క చిత్తంలో స్త్రీ ఏ విధంగా ఉండాలి, పురుషుడు ఏ విధంగా ఉండాలి అని ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా స్త్రీ కొరకు కాదు పురుషుడు, పురుషుడి కొరకే స్త్రీ అని గ్రంథాన్ని చదివితే అటువంటి వ్యక్తులకు అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ని చదవకుండా బైబిల్ని వక్రీకరించి మాట్లాడే మనుషులు ఈరోజు లోకంలో ఉంటా ఉన్నారు. దాన్ని బట్టే స్త్రీలకి సరైన అవగాహన లేకుండా పోతూ ఉంది. వృద్ధ స్త్రీలు కొండె కత్తులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో విధవరాలైనటువంటి స్త్రీల గురించి తెలియజేస్తూ విధవరాలైన స్త్రీ ఏ విధంగా ఉండాలో చూస్తే, విధవరాలు నిజముగా అనాథైన విధవరాలను సన్మానింపుము. నిజముగా విధవరాలైనటువంటి అనాథైన విధవరాలను సన్మానింపుము. అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండేలా వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోలను. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే నిజంగా అనాథైన విధవరాలు ఏకాకే ఉండి దేవుని మీదనే తన నిరీక్షణించుకుని విజ్ఞాపనలు ఎందును ప్రార్థనలు ఎందు రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతికిచుండియు చచ్చినదై ఉండును. కొండెగత్తులు కాకుండా ఉండాలి అని ఎందుకు విధవరాలను హెచ్చరించాడంటే, నిజంగా విధవరాలైతే దేవుని పనికి సహకరించే వ్యక్తిగా ఉంటుంది. అదేవిధంగా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అందుకోసం విధవరాలైనటువంటి స్త్రీలకి కాబట్టి ఒకవేళ యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. లేకపోతే నిందించుటకు విరోధికి అవకాశం ఉండకుంటుందని ఇక్కడ గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకవేళ భర్తను కోల్పోతే విరోధికి అవకాశం ఇవ్వకుండా నీవు మరలా పెళ్లి చేసుకోవచ్చు. ఆ పెళ్లి చేసుకునేది దేవుని చిత్తానుసారంగా చేసుకోవాలి. ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాము.